ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతి నమః. కృష్ణో రక్షతు నో జగత్రయ గురు కృష్ణన్ నమస్యామ్యహం కృష్ణే నామ రసత్రవో వినియత కృష్ణాయ తుభ్యం నమః. కృష్ణాదేవ సముత్థితం జగదిదం కృష్ణస్య దాసోమ్యం కృష్ణే తిష్టతి సర్వమేతదఖిలం ఏ కృష్ణ రక్షస్వ మాం. మనకి కృష్ణాష్టమి సందర్భంగా జగత్రయ గురువు అయిన ముల్లోకాలకి గురువు అయినటువంటి కృష్ణ భగవానుడు మనకి ఆది గురువు అనమాట. ఆయన భగవద్గీతని ఇది ఉపదేశించినటువంటి మహానుభావుడు. ఆయనకి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు ప్రారంభిద్దాం. 10/8/2025 నుంచి 16/8/2025 వరకు గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. మరి ముందుగా మనం చూసినట్లయితే చంద్ర భగవానుడిని ఆయన కుంభ మీన మేషరాశుల్లో చంద్ర సంచారం ఉంటుంది. మరి మిథున రాశిలో గురు శుక్రుడు, కర్కాటక రాశిలో రవి బుధుడు, సింహరాశిలో మరి కేతువు, కన్యా రాశిలో కుజుడు, ఇటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. అదేవిధంగా మీనరాశిలో శని, కుంభరాశిలో రాహు. ఈ పరిస్థితులు బట్టి ఈ గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. తులారాశి. ఈ తులారాశి వారికి మనం చూసినట్లయితే ముఖ్యమైన వ్యవహారాలు తప్పనిసరిగా లాభిస్తాయి. ఈ వారం ఈ రాశి వారికి చంద్రుడి యొక్క బలం చాలా అనుకూలంగా ఉంది. వార ప్రారంభం సామాన్యంగా ఉన్నా వారం మధ్యలో కార్యజయం, ధనలాభం, బంధుమిత్రుల యొక్క సమాగమం, నూతనమైన ప్రయత్నాల్లో అనుకూలత తప్పనిసరిగా లభిస్తుంది. చిరకాల వాంఛ నెరవేరుతుంది. ఎంచేతయా అంటే ఈ తులారాశి వారికి రవి బుధులు 10వ స్థానంలో ఉన్నారు. ఆత్మస్థైర్యము, క్యాలిక్యులేషన్ చాలా కరెక్ట్గా ఉండడం, ముఖ్యమైన వ్యవహారాలు తప్పకుండా యోగించడం ఉంటుంది. రవి 10వ స్థానంలో యోగకారకుడు. అదేవిధంగా భాగ్యస్థానంలో గురు శుక్రులు కూడా చాలా యోగాన్ని ఇస్తారు. అంటే మనకి పబ్లిక్ రిలేషన్స్ బాగుంటాయి, వేళకి భోజనము వేళకి తిండి అన్నట్లుగా నూతనమైన విషయముల యందు ఆసక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ రాశి వారికి చాలా తప్పనిసరిగా మంచి ప్రోత్సాహం లభిస్తుంది. చేత ప్రతి పని కూడా నిదానంగా చేయండి, ధైర్యంగా చేయండి, మానసికంగా అంటే ప్రశాంత వాతావరణంలో చేయండి. తప్పకుండా విజయం మీదే. విద్యార్థులకు అనుకూలమైన కాలం, రాజకీయ నాయకులు కూడా గుర్తించే కాలం. ఏదో పదవి యోగాలు వాళ్ళకి లభిస్తాయి. అలాగనే వృత్తుల పరంగా ఉన్న వారికి కూడా ఆర్థిక డెవలప్మెంట్స్ ఖచ్చితంగా ఉంటాయి. కళారంగం వారు అవ్వచ్చు, చిన్న చిన్న వృత్తుల వారు, చేతి వృత్తి పనివారు, కళారంగం వారు, ఇలా ఇలా ప్రతి వృత్తులు కూడా వారికి బాగా మంచి లాభించే అవకాశాలు ఉన్నాయి. ఇంకా వ్యాపారాత్మకమైన ఆర్థిక లావాదేవీలు అంటారా, వార ప్రారంభం సామాన్యంగా ఉన్నా వారపు మధ్య నుండి వారాంతం వరకు అన్నింటా విజయాన్ని సాధించగలుగుతారు. అలాగే ఈ రాశి వారికి ప్రోత్సాహకరంగా ఉన్న కారణం చేత సంఖ్యల్లో 5, రంగుల్లో గ్రీన్ వాడండి. ఆరాధనలో వెంకటేశ్వర స్వామి వారిని ఆరాధించండి. తప్పకుండా సర్వత్రా మీరు విజయాన్ని పొందగలుగుతారు.